మాట్లాడతాడు, వినండి ఏం మాట్లాడతాడు. వీడొక న్యాయవాది, వీడొక మనిషి, వీడిదొక బతుకు. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో స్పెషలిస్ట్ లేదంటే వాటర్ ఎన్కౌంటర్లు ఎక్కువైపోతున్నాయి. కర్త కర్మ క్రియ వంగల్పూడి అనిత గారు వాటర్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఎవరైనా ఒక పాపని ఎవరో ఒక అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడని ఒక చిన్న ఫోటో వచ్చింది, సాయంత్రానికి చెరువులో పడి చచ్చిపోయాడు. సుబ్బారావు అనేటువంటి ఒక ఆయన తునిలో, మీ అందరికి తెలుసు. దాన్ని ఏమంటారు? వాటర్ ఎన్కౌంటర్. నెంబర్ 2, నిన్న జరిగింది అబ్బాయి కూడా ప్రమాదవశాత్తు మరి ఏందో నాకు అర్థం కావటం లేదు, నిందితులుగా అయిన వాళ్ళందరూ వాటర్ లోనే పడి చనిపోతున్నారు. ఐ కెన్ సే ఇట్ ఇస్ అ వాటర్ ఎన్కౌంటర్. ఈ రోజు మీకు అధికారం ఉంది కదా అని వాటర్ ఎన్కౌంటర్లు చేస్తున్నారు. అధికారం అట్లా మారింది. ఏమైందో చెప్తా. సుబ్బారావు వాళ్ళ కూతురు వస్తుంది, హోమ్ మినిస్టర్ అనిత, డీజీపీ, ఎస్పీ వీళ్ళందరూ కలిసి మా నాన్న చంపేస్తారని ఒక కంప్లైంట్ పెడతారు. 2 నిమిషాల్లో ముద్దా అయిపోతావమ్మా, నువ్వేం కంగారేం లేదు. 60-70 సంవత్సరాలు ఉన్న ఒక ముసలి ఎదవ 13-12 సంవత్సరాలు ఉన్న పిల్లలకు మాయ మాటలు చెప్పి తప్పుడు దారి తీసుకుపోయి తప్పుడు పనులు చేస్తూ ఉంటే వాడు సచ్చే వాడి గురించి మాట్లాడతావు నువ్వు, పాప గురించి మాట్లాడవా? నిన్నగాక మొన్న 7 ఏళ్ళు పాప, చిన్న పాప. ఆ పాప దగ్గర ఏముంటుందిరా వాడికి? వాడు చేసిన ఆ పైశాచకానికి వాడు చచ్చిపోతే వాడిని ఎన్కౌంటర్ చేశారన్నావు, కరెక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు కూడా. చేస్తే ఏమవుతుంది? వాళ్ళని సమర్థిస్తావా నువ్వు? తప్పు చేసిన వాళ్ళని సమర్థిస్తావా? నువ్వు ఒక బతుక? నువ్వు ఒక మనిషివా? నువ్వు మళ్ళీ సమాజానికి సేవ చేస్తున్నాను అది ఇదని మాట్లాడుతావు ప్రతిరోజు ప్రెస్ మీట్లు పెట్టి. ఏం చేయాలి నిన్ను?